అసలు ఈ హెచ్ఐవి వైరస్ ఫిజియాలజీ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి సార్, మనకి కోవిడ్ అప్పుడు వేరియంట్స్ ఏవో పేర్లు విన్నాం. డెల్టా వైరస్ అని, ఆమ్ని వేరియంట్ అని, ఇట్లా అలా హెచ్ఐవి వైరస్లో కూడా ఈ పర్టిక్యులర్ వేరియంట్ ఆఫ్ వైరస్ అటాక్ చేస్తే హెచ్ఐవి వస్తుంది అనేమన్నా ఉందా? ఆర్ఎల్స్ ఎనీ హెచ్ఐవి వైరస్ ఈజ్ డ్రెడ్ఫుల్ అని అంటారా? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే మనం హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అంటాం మనం. కాబట్టి ఎనీ వైరస్ దాంట్లో రెండు ప్రధానమైన రకాలు ఉన్నాయి, హెచ్ఐవి1, హెచ్ఐవి2. హెచ్ఐవి1 అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90%, 99, 98% వరకు హెచ్ఐవి1 ఉంటుంది. హెచ్ఐవి2 అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉంటుంది. మనకు కూడా హెచ్ఐవి2 అనేటువంటిది ఉంది. ఈ హెచ్ఐవి1లో మళ్ళీ ఎం నుంచి ఓ వరకు, ఏ నుంచి హెచ్ వరకు ఇట్లా రకరకాలు ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జే, కే ఇట్లా అవి తప్ప మిగతా అన్నీ ఉంటాయి. ఇవి రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క దేశంలోనే ఒక్కొక్క రకం ప్రబలంగా ఉంటుంది. మన దేశంలో బీసీ హెపటైటిస్, అదే హెచ్ఐవి టైప్ 1లో బీసీ వేరియంట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. రైట్ సార్. సో బేసికల్గా సార్, ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి సార్? అంటే హెచ్ఐవి వైరస్ వచ్చింది, ఎలిసా టెస్ట్లో తెలిసింది హెచ్ఐవి వైరస్ వచ్చింది అని, ఆ పేషెంట్ ఎంతకాలం బతకడానికి ఆస్కారం ఉంటుంది? అండ్ ఫ్రమ్ వెన్ వుడ్ హిజ్ హెల్త్ స్టార్ట్ డిటీరియోరేటింగ్? ఏదైతే అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో ఉన్న పేషెంట్లకి తక్కువ కాలంలోనే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వివిధ అనేక జబ్బులకి లోనవుతుంటారు. మన చుట్టూ రకరకాల డయేరియాలు, ఏదో చిన్న ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఒక రోజు 2 రోజులు విరేచనలతో బాధపడతాం. అట్లానే నిత్యం మనం ఏదోటి దగ్గుతోటో లేకపోతే ఏదోటి జలుబులు అవి చాలా ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ వాళ్ళ వాతావరణంలో చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ వాతావరణంలో ఈ వైరస్లు ఉంటాయి మ్యాక్సిమం. ఈ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటుంటాయి. పారాసైట్స్ ఇంకా తక్కువగా ఉంటాయి. సో అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాల్లో తక్కువ టైంలోనే క్షయవ్యాధికి లోను కావడం, లేకపోతే విరేచనాలకు లోను కావడం, తరచుగా న్యూమోనియాకి లోను కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపలనే జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఏ విధమైన జబ్బులు రావు. అదే మన దేశం అయితే సార్, మన దేశంలో అయినా 6, 7, 8 ఏళ్ళ కల్లా జబ్బులు బాటపడుతుంటాయి. అంటే ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. కొంతమంది 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉండొచ్చు, కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే సిక్ అయిపోవచ్చు. సో ఇందాక మీరు అడిగినట్టుగా ఎంతకాలం బతుకుతారు, ఇది చావా లేకపోతే చావు బతుకుల సమస్య అని అడిగారు. అభివృద్ధి చెందిన దేశాల్లో యాంటీరిట్రోవైరల్స్ సక్రమంగా వాడితే వాళ్ళ అమెరికాకు చూసుకుంటే ఉదాహరణకి 80 ఏళ్ళు వాళ్ళ యొక్క సగటు ఆయుష్ ప్రమాణం అనుకుంటే వాళ్ళ దేశపు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 72 ఏళ్ళు హెచ్ఐవి సోకిన వాళ్ళు, అంటే దాదాపు 90% లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కంపేర్ టు హెల్దీ పీపుల్. హెల్దీ పాపులేషన్తో పోలిస్తే 90% వాళ్ళు, అంటే వాళ్ళు ఒక 80 ఏళ్ళు బతుకుతుంటే వీళ్ళు 72 ఏళ్ళు బతుకుతున్నారు అనమాట. సో ఇంచుమించుగా హెచ్ఐవి అభివృద్ధి చెందిన దేశాల్లో, అట్లాగే యాంటీరిట్రోవైరస్ వీటి గురించి తగిన అవగాహన నుండి చక్కగా వాడగలిగినటువంటి వైద్యులు ఉన్న చోట హెచ్ఐవి అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ డెత్ సెంటెన్స్. అదేమి చావుకి దారి తీసేటువంటి పెద్ద విషయం కాదు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఒక ఆస్తమా, ఒక థైరాయిడ్ సమస్యలు, లైక్ ఇట్లాంటి సమస్యలాగే ఇది కూడా ఒక దీర్ఘకాలిక సమస్య. మందులు వాడుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఎకనామికల్లీ ప్రొడక్టివ్ పనిపాట్లు చేసుకుంటూ చక్కగా జీవించేటువంటి అవకాశం ఉంది. నిజంగా థ్యాంక్స్ టు మెడిసిన్ అండ్ థ్యాంక్స్ టు సైన్స్ అండ్ థ్యాంక్స్ టు టెక్నాలజీ సార్. బికాజ్ ఒకప్పుడు డాక్టర్స్ సైతం భయపడిపోయేవాళ్ళట కదా, అంటే అలా అని విన్నాం. ఎయిడ్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే మన సొసైటీలో ఉన్న సోషల్ స్టిగ్మా, వాళ్ళకి ఎయిడ్స్ ఉందంట అని మాట్లాడుకునే స్టేట్ నుంచి ఈరోజు అందరితో పాటు వాళ్ళ జీవితంలో ఉన్న యాక్టివిటీస్ వాళ్ళు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అంటే డెఫినెట్లీ దట్స్ అ వండర్ఫుల్ థింగ్ కదా సార్. వివక్ష ఎంత దారుణంగా ఉండేది చెప్పుకోవాలంటే, అమెరికాలో తొలి సంవత్సరాల్లో ఈ హెచ్ఐవి పేషెంట్ అడ్మిట్ అయినటువంటి ఆ యొక్క బెడ్ని లేదా హెచ్ఐవి పేషెంట్ని తరలించినటువంటి అంబులెన్స్ని కూడా తగలబెట్టేసిన సందర్భాలు. మై గాడ్. సో భారతదేశంలోకి వచ్చేటప్పటికి మనకు కూడా ఈ రకమైనటువంటి అపోహలతో మొదట్లో ఉండేది. బహుశా నేను అనుకోవడం 2000 సంవత్సరంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన మొదట్లో నేను గ్లోవ్స్ లేకుండా నా పేషెంట్లని, వాళ్ళ యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలిసిన తర్వాత పేషెంట్లని పరీక్ష చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోయేవారు. సార్ మీరు ముట్టుకున్నారు, ఏమయ్యా గ్లోవ్స్ వేసుకోలేదు సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జబ్బు ఉందని మాకు ఈ జబ్బు ఉందని తెలిసిన తర్వాత ఏ డాక్టర్ కూడా మమ్మల్ని ఇలా ముట్టుకోలేదు సార్ అని చెప్పేసి ఎంత గుండె తడి అయ్యేది, అట్లాంటి సందర్భాలు ఉండేవి. సో
ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ వింటూనే ఉన్నాం. మొదట్లో హెచ్ఐవి సోకిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసేసుకున్నారు. సో వాటిని నేను సమాజం చేసే హత్యలు అంటాం. ఏదైతే మనసులు వికసించకపోవడం, ఒక పెద్ద హృదయం లేకపోవడం మూలంగా వాళ్ళని చిన్నబొచ్చడం, అవమానించడం, దూరం పెట్టడం మూలంగా వాళ్ళకు ఉపాధి కోల్పోవడం, లేకపోతే ఇంకా మానసికమైనటువంటి వ్యాకులతకి గురై వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఇప్పుడు చాలా వరకు తగ్గినప్పుడు కూడా హియర్ అండ్ దేర్ మనం వింటూనే ఉన్నాం. ఇనీషియల్ డేస్లో మీరు అలాంటివి ఏం ఫేస్ చేయలేదా సార్? బికాజ్ మీరు అలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ మీకు సైన్స్ తెలుసు, మీకు మెడిసిన్ తెలుసు, పట్టుకున్నంత మాత్రాన ఎయిడ్స్ రాదన్న అవగాహన మీకుంది. కానీ ఎక్స్క్లూజివ్గా అంతవరకు సొసైటీలో ఎయిడ్స్ పేషెంట్స్, ఎయిడ్స్ గురించి మీరు చేస్తుంటే మీరు అలాంటి స్టిగ్మా ఫ్రమ్ ది సొసైటీ ఏం ఫేస్ చేయలేదా? డెఫినెట్గా నేను నా పేషెంట్ల వరకు నేను నడిచే దేవుడిగా చూసుకుంటాను. నేను ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా నేను పేషెంట్లకు ముందే చెప్తాను, మీరు నన్ను పలకరించక్కర్లేదు, ఎందుకంటే మీ ఐడెంటిటీ బయట పెడితే మిమ్మల్ని ఇబ్బంది పడతారేమో. సో నన్ను నేను తగ్గించుకునే బతికాను. అది పెద్ద విషయమే నా వరకు. కానీ ప్రొఫెషనల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది నేను అనుభవించినంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరూ అనుభవించలేదు. దేవుడు సార్, మీరు దేవుడు సార్, వండర్ఫుల్. అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది సార్ ఇటువైపు నడవాలి, సోషల్ హెల్త్ గురించి నా వంతు నేను సైతం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ యూ సార్? నేను 97లో ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నేను చాలా ప్రతిభావంతుడిని. నేను హౌస్ సర్జన్గా ఉండగానే పెళ్లి చేసేసుకున్నాను. ఆ పెళ్ళి అయిన తర్వాత అందరూ అంటుంటారు కదా విద్యా నాశనం అన్నట్టు, అట్లా సరే ఏదో ఎంట్రన్స్ రాస్తే ఏదో సీట్ వచ్చింది, ఎండి మైక్రోబయాలజీ జాయిన్ అయ్యాను. నాకేం పెద్ద ఆసక్తి లేదు, ఎందుకంటే నా స్కోప్ ఏ గ్రూప్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు? నేనేమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ మైక్రోబయాలజీ వాజ్ నాట్ మై చాయిస్, నాట్ యువర్ డొమైన్ అనిపించింది. అక్కడ చదివారు మైక్రోబయాలజీ? ఎస్, కంప్లీట్ చేస్తున్నాను. సో నేను అక్కడ చేరిన తర్వాత అక్కడ అప్పట్లో సెంటినల్ సర్వీస్ చేసేవాళ్ళం. ఇంత పెద్ద దేశంలో హెచ్ఐవి ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది ఈ గర్భిణీ స్త్రీలలో అంచనా వేసేటువంటి సర్వేలు చేస్తూ ఉండేవాళ్ళం. అది వాళ్ళకి తెలియకుండా మేము సర్వే చేస్తూ ఉంటాం. ఏదైనా యాంటీనేటల్ క్లినిక్ జరిగే రోజున ఒక పల్లెల్లో లేదా పిహెచ్సిలకి వెళ్ళి వాళ్ళందరూ శాంపిల్స్ తెచ్చి చేయటం. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 1000కి 16 మందికి గర్భిణులు హెచ్ఐవి పాజిటివ్, 1.6. ఇట్ వాజ్ ఇన్ 1997 and 98. అప్పటికి ఇంకా ఇంత విషయం లేదు, అవేర్నెస్ లేదు, అసలు దేశంలో ఎంత మేరకు ఉందని కూడా అవగాహన లేదు. అప్పుడు దీనికి సంబంధించి పథకాలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సర్వేలెన్స్లో నేను కీలకంగా వ్యవహరించాను. నేనే చేశాను ఆ పనులు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ తరపున నేను చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఏదైతే అప్పటికే ఆఫ్రికాలో కొన్ని దేశాలు, జింబాబ్వే, జైరీ, జిబోటి, స్వాజిలాండ్, ఇలాంటి కొన్ని దేశాలు, ఉగాండా, ఎయిడ్స్ మూలంగా శ్రామిక తరాన్ని కోల్పోయినాయి. ప్రధానంగా అంత డ్యామేజ్ జరిగిపోయింది. హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. సెక్షువల్ యాక్టివ్ పీపుల్ ఎవరంటే కష్టపడి పనిచేసి దేశానికి అభివృద్ధికి తోడ్పడేటువంటి శ్రామిక తరం. సో అటువంటి తరాన్ని దాదాపు కొన్ని దేశాలు అప్పట్లో 30%, 33%, 12%, 22% ఇట్లా కోల్పోయింది. ఆ దేశాలు శిథిలం అయిపోయింది. సో మన దేశానికి కూడా హెచ్ఐవి అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా పరిణమించబోతోంది అనే విషయాన్ని నేను అప్పుడే గుర్తించి దీని గురించి లోతుగా అధ్యయనం చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకుని చాలా ఎక్కువగా నా ఎండి పూర్తయ్యేటప్పటికి బహుశా దేశంలో ఏ ఒక్క లైబ్రరీలో కూడా నా దగ్గర ఉన్నంత హెచ్ఐవి రిలేటెడ్ మెటీరియల్ ప్రపంచం నలుమూల నుంచి రప్పించినట్టు మెటీరియల్ ఉండదు. అంత ఎక్కువ ఎక్స్టెన్సివ్గా నేను దీని గురించి తవ్వి బాగా పూర్తిగా అధ్యయనం చేశాను. సో నేనేమనుకున్నాను, నేను ఏదో ఒక ఎండి చేసి మా ఊరు వెళ్ళిపోయి ఎవరో సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి సొంత ఊళ్ళో ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకుని గడుపుదాం అనుకున్నామండి. సో ఇట్లా తిరిగి దీని గురించి తెలుసుకునే క్రమంలో ప్రజల్లో అజ్ఞానం కాదు, ప్రజల్లో అవగాహన లేకపోవడం కాదు, డాక్టర్లకే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఏమీ తెలియదు అనే విషయం బాగా అర్థమైంది. అప్పటికే ఎయిడ్స్ స్పెషలిస్టులుగా చెప్పుకునే కొంతమందికి కూడా చాలా ప్రిమిటివ్గా విషయాలు కూడా తెలియదు అనే విషయం నాకు అర్థమయ్యి, సో ఇన్ని విషయాలు నేర్చుకున్నాను, ఇంత తెలుసుకున్నాను, ఇంత చదువుకున్నాను. అప్పటికి ఇంకా నేను మా ఊరు వెళ్ళడం అనేసి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో మొట్టమొదటి అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్గా ప్రాక్టీస్ స్టార్ట్ అచ్చంగా హెచ్ఐవి ఫిజిషియన్. ఎస్, అది చాలా డేరింగ్ స్టెప్ గా సార్. అసలు నాకు అప్పట్లో అయితే వారానికి 1-2 పేషెంట్లు వచ్చేవారు, వారానికి 1-2. అప్పటికి ఇంకా అవగాహన లేదు, దీనికి ఏదైనా చేయొచ్చు అనేటువంటి అవగాహన లేదు. నిజానికి అప్పటికే భారతదేశంలో 3 రకాల మందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఏదో ఎప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి,
నా చిన్నప్పుడు వైరస్ అంటే దానికి మందులు లేవన్నట్టు. అట్లాగే దీనికి కూడా ఏ మందులు లేవనేటువంటి ఒక అవగాహన. ఇంకొక విషయం చెప్తా, నేను ప్రాక్టీస్ పెట్టే ముందు నేను అప్పుడు 98-2000 మధ్యలో అప్పట్లో సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఒక 4 మిలియన్ రీడర్షిప్ ఉండేది వార్తలో నేను ఒక 40 ఆర్టికల్స్ రాశాను అప్పటికే. 98-2000 మధ్యలో. అవన్నీ కంపైల్ చేసి పుస్తకం ప్రచురించాను, ఎయిడ్స్ పుస్తకాన్ని, తెలుగు పుస్తకం. సో అలాంటిది ఇంగ్లీష్లో కూడా ఉండదు అప్పటికి. ఆ పుస్తకం పట్టుకుని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో ఒక 800 మంది డాక్టర్లని ఒక 15 రోజుల పాటు రోజు పొద్దుటే అలా వెళ్ళిపోయి ఒక 15 రోజుల పాటు 800 మంది డాక్టర్లను కలిసి, అయ్యా నేను ఈ జబ్బుకు సంబంధించిన